ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు అధ్యక్షతన నేడు అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ జరిగిన అనంతరం ప్రెస్ మీట్. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. వాటిలో మొదటిది వ్యవసాయం మరియు సహకార శాఖ 24-25 ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం అవసరమైన నిధుల్ని ఎన్సీడీసీ నుంచి అంటే 700 కోట్లు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా 700 కోట్ల మేర రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీని పొడిగించడం మరియు ప్రభుత్వ గ్యారంటీ కమిషన్ను మాఫీ చేయడంతో పాటు ఆ నిధులను ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేయడం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధాన్యం సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఎందుకంటే ఈ సీజన్లో 28,83,238 మెట్రిక్ టన్నుల్ని ధాన్యం సేకరించి దాదాపు 4.6 లక్షల రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి 6,469 కోట్లని చెల్లించడం జరిగింది. ఇంకా కూడా కొంత ప్రొక్యూర్మెంట్ ఉందనే ఉద్దేశంతో ఎక్కడా కూడా రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో 700 కోట్ల రూపాయలని రుణంగా పొంది దాన్ని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వటం జరుగుతుంది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ సీజన్లో ఏదైతే ఈ ధాన్య సేకరణలో ప్రత్యేకంగా మాయిశ్చర్ విషయంలో ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో వచ్చే సీజన్లో అటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఒక ఫుల్ ప్రూఫ్ మెథడాలజీని మీరు ఎవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా రైతుకి ఎటువంటి అసౌకర్యం కలక్కోకుండా తను పండించిన పంటని గిట్టుబాటు ధరకి అమ్ముకునే విధంగా సౌలభ్యం ప్రభుత్వం తరఫున కల్పించాలని చెప్పేసి ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఫెర్రో ఎలాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జిఓఎంఎస్ నెంబర్ 26/16/11/23 ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా 300 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. పడినప్పటికి కూడా దాదాపు 30-40 వేల మందికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో దాదాపు 40,000 మంది పనిచేస్తూ ఉన్నారు. వీరి కోసం ఈ ఎంప్లాయీస్ కోసం ఈ భారాన్ని భరించడానికి సిద్ధపడిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఫెర్రో ఎలాయిస్ ఇండస్ట్రీలో మన పవరే ఒక రా మెటీరియల్ లాంటిది కాబట్టి ప్రతిసారి ఇటువంటి సమస్యలు ఈ ఇండస్ట్రీ ఎదుర్కొంటూ ఉంటుంది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో. గతంలో కూడా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు పోచంపాడు కాదు పాలవంచలో నవాబాద్ ఫెర్రో ఎలాయిస్ ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా వారికి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం జరిగింది. మరి భవిష్యత్తులో దీన్ని నివారించడానికి పర్మనెంట్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చేమో కూడా ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం
ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అటువంటి అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఇంకా మెరుగ్గా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. కొంతమంది డొనేషన్ చేస్తానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో. సో ఇటువంటి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫ్ రిలయంట్గా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైం ఆ ప్రపోజల్ కూడా ఆలోచించమని చెప్పేసి కూడా అడ్వైస్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా నాగావళి నదిపై సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ మీద ఎడమవైపు హెడ్ స్లూయిస్, లెఫ్ట్ సైడ్ కూడా 2 సైడ్లు కూడా 1 మెగావాట్, 1 మెగావాట్, తర్వాత 2.7 మెగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తానికి ఆమోదం తెలుపడం, ఎన్ఓసి జారీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. మరి ఆ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య కానివ్వండి, లేకపోతే ఇంకా బెటర్ పవర్ సప్లై సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా మనం చేస్తాను. అంతేకాకుండా భవిష్యత్తులో ఇటువంటి చిన్న చిన్న పవర్ ప్లాంట్స్ ఏదైనా ఉంటే ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఉపాధి కల్పించడానికి కానివ్వండి, మహిళా సాధికారతకు కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ ఆలోచన కూడా చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా కృష్ణా జిల్లా మనం చూస్తూ ఉన్నాం. కృష్ణా నదికి వరదలు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం పక్క ప్రాంతాలన్నీ కూడా, అంటే దిగువ బ్యారేజ్ పక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటం, మళ్ళీ వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళటం, వాళ్ళు వారి ఆస్తులు కూడా కొంత నష్టపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని దశాబ్దాల నుంచి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే విజయవాడ సైడు కూడా నిర్మాణం జరిగింది. ప్రత్యేకంగా నిర్మాణం జరగటం మూలంగా ప్రెషరు ఇంకో సైడు, అది రైట్ సైడ్ అనుకుంటాను, రైట్ సైడు భూముల మీద పడే పరిస్థితి ఉంది. అక్కడ సుందరయ్య నగర్ కానివ్వండి, మహానాడు కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకెక్కువ ముంపుకి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆ భూమి కూడా ఎరోడ్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు సైడు ప్రెషర్ తగ్గుతుంది, ప్రెషర్ పెరుగుతుంది, అటు సైడ్ ప్రెషర్ అంతా పడుతుంది. కాబట్టి ఆ ఎరోజను వీటన్నిటిని కూడా తగ్గించడం కోసం దాదాపు 294 కోట్ల రూపాయలతో మంజూరీ కోసం చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఎప్పుడైనా మొన్న 11.4 లక్షల వరద వచ్చింది. ఇంత ముందు కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది కృష్ణలంకలో ఏ విధంగా నష్టపోయేవాళ్ళు వరద వచ్చినప్పుడు. కానీ ఈసారి చాలా వరకు దాన్ని నివారించగలిగాం. కేవలం ఏంటంటే ఆ వాల్ ఉండటం మూలంగా నివారించగలిగాం. అదేవిధంగా ఇటు సైడ్ కూడా వాల్ కడితే వాళ్ళకి కూడా సేఫ్టీ ఉంటుంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గిద్దనే ఉద్దేశంతో, ఎరోజన్ తగ్గిద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఐసిడిసి స్పెషల్ పర్పస్ వెహికల్కి కొప్పర్తి, వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్నె మండలం కొప్పర్తి మరియు తాడిగొట్ల గ్రామాల్లో 2595.74 ఎకరాల భూమిని ఏపీఐసికి బదిలీ చేయటం. అదేవిధంగా కర్నూలు జిల్లా ఓరకల్ మండలం మీదివేముల, ఉప్పలపాడు మరియు ఎన్ కొంతలపాడు గ్రామాల్లోని 2621.15 ఎకరాలని ఏపీఐసికి బదిలీ చేయడం కోసం ఏదైతే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఏదైతే ఉంటుందో వాటిని ఆ ఫీజులు మినహాయించడానికి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ లాంటిది. 2 కారిడార్స్ కేంద్ర ప్రభుత్వం మనకి కేటాయించింది కాబట్టి త్వరితగతిన అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా ఉండటం కోసం, మరి వారికి ఇంకా ఆ ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. GOMS 84 డేటెడ్ 24/2/23 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకై దరఖాస్తుల దాఖలు సౌకర్యం మరియు 22A కింద నిషేధిత ఆస్తులుగా నోటిఫై చేయబడి భూముల క్రమబద్ధీకరణ కోసం నిబంధనలు, షరతులకు అనుగుణంగా సంబంధిత రుసుము చెల్లించడం ద్వారా మిగిలిన దరఖాస్తుల స్వీకరణకు
గడువును 31/12/2025 వరకు పొడిగించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. నేను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇళ్ళు. ఈ ప్రోగ్రాం కింద 3 సెంట్లు రూరల్లో 2 సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని, లేకపోతే కొన్ని చోట్ల లో లయింగ్ ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని, లేకపోతే బరియల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న దాఖలాలు లేవు. కొన్ని లేఅవుట్స్లో కొన్ని వేల లేఅవుట్స్లో వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఇచ్చిన ఎలకేషన్ రద్దు చేసి వారికి మళ్ళీ తిరిగి అర్బన్లో అయితే 2 సెంట్లు, రూరల్ అయితే 3 సెంట్లు. ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటు ఉన్నారు, ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మేము ఇల్లు కట్టుకోలేమని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ 2 సెంట్లు అర్బన్, 3 సెంట్లు రూరల్లో ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కొన్ని లేఅవుట్స్లో ఇల్లు చాలామంది కట్టారు, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్టల, అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి. వాటి మూలంగా దోమలు కానివ్వండి, లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, అవన్నీ నిలబడటం, పక్క ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం, ఆ ల్యాండ్ ఓనర్స్కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి, రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా కట్టిన వాళ్ళకి కాదు, ఇళ్ల స్థలం ఇచ్చేప్పుడు 4 ఇళ్ళు ఉన్నాయి, 3 కట్టారు, 1 ఖాళీగా ఉంది, అతను కట్టట్లేదు. అదేమవుతుంది, లో లయంగా ఉంటామో, తర్వాత అంత గార్బేజ్ డెవలప్ అవుతామో, అంటే అతనికి ఇంట్రెస్ట్ లేదు ఇల్లు కట్టడం. సో అటువంటి ఉంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఆ స్థలాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో. అంటే ఇప్పుడు ఇక్కడ వనుకూరులో ఉందనుకోండి, లేకపోతే ఎక్కడ గొల్లపూడిలో ఉందనుకోండి, అక్కడ ఉన్నతను ఎక్కడో ఇస్తామని చెప్పేసి రారు కదా, అక్కడ ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ రాకపోవచ్చుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనుకూరులో 25,000 మందికి ఇచ్చారు. సో ఇంకా కొత్తగా అక్కడ రిక్వైర్మెంట్ రాకపోవచ్చు. సో అందుకని అటువంటి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఇదంతా డెవలప్ అయినా కూడా కాదు పర్లేదు అడగనండి, అయినా కూడా డెవలప్డ్ కాలనీ, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలనీ, రెడీగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేయడానికి అవకాశం ఉన్న కాలనీ, లేకపోతే అతను అక్కడ నివాసం ఉంటున్న విలేజ్కి దగ్గరగా ఉండి అతనికి అక్కడ ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఇంట్రెస్ట్ చూపిస్తేనే ఇస్తాం, లేకపోతే బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కాలనీస్ గురించి మంచి సూచనలు చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగా చేయాలని, జేజేఎం అదేవిధంగా అమృత్లో కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరాగా చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదర్స్ అందరు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగాను, అదేవిధంగా వాళ్ళకి విద్యుత్ భారం పడకుండాను ఉపయోగం ఉంటుంది. ఏదైతే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో అవి ఇచ్చేసి మిగతా అమౌంట్ అప్పు తీరే వరకు కూడా ఆ పవర్ని ప్రభుత్వమే కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా చాలా ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఈ కాలనీల్ని చాలా బ్రహ్మాండంగా చేయాలి, నివాసయోగ్యమే కాకుండా చాలా
క్లీన్లీనెస్ కానివ్వండి, లేకపోతే డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండేట్టు చేయాలని చెప్పేసి వారి ఆలోచన చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు 15/10/2019 నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 15/10/2019 అప్పటికి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, ముందు అప్లై చేసుకున్నట్టుని చేశారు. అప్పటికే దరఖాస్తు చేసుకుంటారు, నిర్మించుకుని ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు కదా, వాటరు కరెంటు అవన్నీ ఉంటేనే దరఖాస్తు చేసుకుంటారు. సో వీటన్నిటికీ కూడా కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఈరోజు కొత్త జీవో ఇష్యూ చేయబడుతుంది. పాత జీవోలన్నీ రద్దయిపోయి ఈ కొత్త జీవో అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదిగా ఆక్రమించుకున్నాడు గౌరవం అంటే అబ్జెక్షన్ లేని ఇళ్ల స్థలాల్లో ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది కొన్ని ప్రభుత్వాలు, కానీ ఇక్కడ ప్రభుత్వం అది కాకుండా మానవీయత కోణంతో ఆలోచన చేసి కట్టుకుని అభ్యంతరకరం లేని ప్రభుత్వ స్థలాల్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి కూడా టారిఫ్ లాగా పెట్టారంటే 150 గజాల వరకు ఏమో బీపీఎల్ ఫ్యామిలీస్కి ఫ్రీగా, అదేవిధంగా 150 నుంచి 200 వరకు అయితే కొంత అమౌంట్ అది పెట్టండి. హౌస్ సైడ్స్ది కాదు, హౌస్ సైడ్స్ కాదు, ఇది రెగ్యులైజేషన్. అదేవిధంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు మనందరికీ తెలిసిందే. 11,162 విలేజ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్, 3,842 వార్డ్ సెక్రటేరియట్స్ ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో 11 మంది విలేజ్ సెక్రటేరియట్లు, 10 మంది వార్డ్ సెక్రటేరియట్లో అలాట్ చేశారు ఎంప్లాయీస్ని. కానీ ఒక ఆలోచన రహితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి, లేకపోతే ముందు చూపు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆలోచనకి ఫైనాలిటీ ఇవ్వకోకుండా చేయటం మూలంగా ఈ గ్రామ సచివాలయాలు అంత ఎఫెక్టివ్గా ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయట్లేదనే అభిప్రాయం ఉంది. తర్వాత వీళ్ళందరినీ కూడా గవర్నెన్స్ చేయటం కానివ్వండి, వాళ్ళకు ఒక మార్గదర్శకం ఇవ్వటం కానివ్వండి, ఈ చాలా లోపాలు కనపడతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని 3 కేటగిరీస్గా వీటిని విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఈ గ్రామ వార్డ్ సెక్రటేరియట్స్ని 3,500 జనాభా పైబడి ఉన్న ఒక సెక్రటేరియట్, అదేవిధంగా 2,500 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సెక్రటేరియట్స్, అదేవిధంగా 2,500 కంటే తక్కువ ఉన్న సెక్రటేరియట్స్, జనాభా తక్కువ ఉన్న సెక్రటేరియట్స్. ఈ 3 సెక్రటేరియట్స్ని ఏర్పాటు చేసి 2,500 కంటే తక్కువ ఉన్న జనాభాలో 6గురిని, 2,500 నుంచి 3,500 వరకు ఉన్న జనాభా ఉన్న సెక్రటేరియట్స్లో 7గురిని, 7 మందిని, 3,500 పైబడి ఉంటే 8 మందిని ఈ ఆల్రెడీ అపాయింట్ అయిన వారందరినీ కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను వార్డు విలేజ్ 2 కూడా ఈ జనాభాను బట్టి 3,500 పైబడి ఉంటే ఒక కేటగిరీ, ఏ కేటగిరీ అనుకోండి, అక్కడ 8 మెంబర్స్. 2,500 నుంచి 3,500 వరకు ఉంటే బి కేటగిరీ, అక్కడ 7 మందికి. అదేవిధంగా 2,500 ఉంటే ఒక కేటగిరీ, దాంట్లో 6 ఎంప్లాయీస్ని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వీరిని మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్, యాస్పిరేషన్ ఫంక్షనరీస్ అని చెప్పేసి వీళ్ళని కూడా 3 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది ఎవరిని ఎంప్లాయీస్ని. దీంట్లో ఏంటంటే టెక్నికల్ ఫంక్షనరీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అనుసంధానంగా ఉంటారు. ఆ డిపార్ట్మెంట్స్కి వీళ్ళ సేవలు ఏదైనా కావాలంటే జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వీళ్ళ సేవల్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ లేదా పంచాయతీరాజ్, ఆ పనులన్నీ కూడా ఈ టెక్నికల్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి హెడ్స్గా గ్రామ సచివాలయాలు అయితేనేమో పంచాయతీ సెక్రటరీ హెడ్గా ఉంటాడు. అదే వార్డ్స్లో అయితేనేమో
వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా హెడ్గా ఉంటారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఎవరు హెడ్డింగ్ ఆ మొత్తం 10 మందికి హెడ్ అనేది ఒక నిబంధన లేకుండా ఉండటం మూలంగా వార్డ్ సెక్రటేరియట్ ఏమో వార్డు సచివాలయంలో, పంచాయతీ సెక్రటరీ ఏమో విలేజ్ సెక్రటేరియట్లో హెడ్గా ఉంటారని చెప్పేసి మనం చేస్తాము. ఇదంతా ఏంటంటే ఎఫెక్టివ్గా రేషనలైజ్ చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి మనం చేస్తాం. నేను మరి ఏదైతే యాస్పిరేషనల్ ఫంక్షన్ ఇస్తున్నారో ప్రభుత్వం సాంకేతికంగా అనేక విధానాలని అమల్లోకి తీసుకొస్తూ ఉంది. డ్రోన్ కానివ్వండి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా ఐఓటీ కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏంటంటే క్వాలిఫికేషన్ ఈ వార్డ్ సచివాలయం ఈ స్టాఫ్ అందరూ కూడా చాలామంది హైలీ క్వాలిఫైడ్ పర్సనల్స్ ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని ఈ 3 కేటగిరీలుగా విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. కొంచెం తగ్గుతాయి అనుకుంటాను, కరెక్ట్ ఫిగర్ లేదు. సర్ప్లస్ అయిన వాళ్ళని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్లో వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాటిని చూసి వేరే డిపార్ట్మెంట్స్లో యూటిలైజ్ చేసుకుంటాం జరుగుతుంది, సర్ప్లస్ ఉంటే కనుక. క్వాలిఫికేషన్ డిఫరెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన వాళ్ళు ఉండొచ్చు. వారి స్పెషలైజేషన్ బట్టి దాన్ని చూస్తాం. లేదు, దీనికోసం నిబంధనల్ని పొందుపరిచారు. దీన్ని మానిటర్ చేస్తానికి స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని కూడా చేశారు. స్టేట్ లెవెల్ కమిటీ ఏమో మన రెవెన్యూ మినిస్టర్ చైర్మన్గా, ఎంఏయుడి హౌసింగ్ మినిస్టర్స్ మెంబర్స్గా, ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళందరూ ఉంటారు. మన డిస్ట్రిక్ట్లోనేమో ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్ఛార్జ్ మినిస్టర్ చైర్మన్గా కలెక్టరు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉంటారు. ఇవన్నీ కూడా నిబంధనలు ఇవన్నీ కూడా పరిశీలించడానికి వీటన్నిటికి కూడా వాళ్ళ మానిటరింగ్లో జరుగుతుంది. ఎవరు అదే డబ్బులు కట్టక వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వలేదు కదా, వాళ్ళందరికీ అవన్నీ కూడా ఆ అలాట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. వాళ్ళకి రకరకాల కారణాలతో ఇవ్వలేదు, కోర్టు కేసులు అని ఇవ్వలేదు, లేకపోతే డబ్బులు కట్టక ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు కట్టక ఇవ్వలేదు, ఇవన్నీ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి పొజిషన్ ఇచ్చేయండి, పొజిషన్ చూపించలా. ఇన్ అదర్ వర్డ్స్ ఏంటంటే పట్టాలు ఇచ్చారు కానీ పొజిషన్ చూపించలా. ఏ భూములు అయితే పట్టాలు ఇచ్చారో ఆ భూమికి డబ్బులు కూడా కట్టలే కదా ప్రభుత్వం. సో అవన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు వాళ్ళు కట్టుకుంటే కట్టుకోమనండి. వాళ్ళు కట్టుకుంటానంటే అభ్యంతరం ఏం లేదు. కట్టుకోకుండా ఇంట్రెస్ట్ లేకుండా అది ఆపట్నే అట్లాగే పెట్టేసేస్తే అవి వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. ఏమండి, అదే ఏదైతే కోర్టు కేసుల్లో ఉన్నాయో ఆ అలాట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ కొత్తగా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తాం. ఓకే, అది చేస్తాం. మీరేంటి సార్ ఇది తప్పకుండా చేసుకోవాలి కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ఎట్లా కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ వచ్చినాయి కాబట్టి నియమ నిబంధనలు రిలీజ్ చేస్తాము, దాని ప్రకారం వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేస్తామంటున్నాను నేను. ఫ్రీ హోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ చట్టం 22A జాబితాలో బదిలీ చేయబడిన భూములు తొలగింపు ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది క్యాబినెట్లో. దీని మీద మంత్రుల్ని, తర్వాత ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువగా వైడ్గా డిస్కస్ చేసి మినిస్టర్స్తో కానీ లేదా ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేస్ ఇంకా అధికారులు అందరు స్టేక్ హోల్డర్స్తో చర్చించి ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడియాస్తో రమ్మని చెప్పేసి మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఇంకేం సబ్ కమిటీ చేయలేదు. 13.59 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి.
22A డిలీట్ చేసినవి కానివ్వండి, లేదా పట్టా ల్యాండ్స్ కానివ్వండి, ఇనం కానివ్వండి, 13.6 లక్షల దాకా సుమారు. దాంట్లో 13.57 లక్షల భూముల్ని వెరిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. ఇదంతా ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ భూముల్ని హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా భూముల్ని ఫ్రీ హోల్డ్ చేస్తానికి ప్రయత్నం చేస్తారని ఒక అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పేదవాడికి నష్టం జరగకుండా, ఏదో భూముల్ని ల్యాండ్ బ్యాంకులను డెవలప్ చేసుకునే వాళ్ళకి అనుకూలంగా కాకుండా, అవసరమైతే ప్రభుత్వ అవసరాలు, సపోజ్ ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా, లేదు ఇళ్ల స్థలాలకి ఇవ్వాల్సి వస్తుంది, వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని మీద పూర్తిగా చర్చకి తీసుకుని రావాలని చెప్పేసి జరిగింది. అదేవిధంగా రీసర్వేలో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. ప్రతి చోట ఏంటంటే ఇంతకుముందు పాస్బుక్లో 50 సెంట్లు భూమి ఉందనుకోండి, రీసర్వే చేసిన తర్వాత 47 సెంట్లు అని చెప్పేసి పాస్బుక్ ఇచ్చారు. సరే, ఆ భూ యజమాని వచ్చి నా 3 సెంట్లు ఎందుకు తగ్గినాయి అంటే సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం మూలంగా కొంత ఆందోళనకర పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీసుల మీద వాటి మీద కూడా తీవ్ర ఒత్తిడి ఉంది. సో చాలా ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఎందుకు తగ్గింది? నాకు గత 20-30 సంవత్సరాల నుంచి నాకు ఎకరన్నర నా పాస్బుక్లో ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు సర్వేలో లేదు ఇంతే భూమి ఉందని రాయటం ఏంటి కారణం అనే దాని మీద కారణం సరిగ్గా సమాధానం చెప్పకపోవడం మూలంగా ఆందోళనకర పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా రివ్యూ చేసి వీటన్నిటినీ కూడా ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏమండి, సర్వే చేయాలి కదా, సర్వే చేయాలి. దాంట్లో తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్ది వాళ్ళకి ఆందోళన లేకుండా, సపోజ్ వాళ్ళ డాక్యుమెంట్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇదిగో బాబు గతంలో తప్పు జరిగిందని చూపిస్తాం, కానీ ఏదో కారణాన్ని చెప్పాలి కదా భూ యజమానికి. సో అవన్నీ కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆర్థిక పరిస్థితిని, రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలనే దాని మీద కూడా చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఆర్థిక పరిస్థితిని పట్టాలెక్కించడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే మంత్రిమండలిలో కూడా చర్చ జరిగింది అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఆదాయాన్ని పెంపొందించడం, ఇప్పుడు అగ్రికల్చర్లో కానీ లేకపోతే సర్వీస్ సెక్టర్లో కానీ ఆదాయాన్ని పెంచడం. ఆదాయాన్ని పెంచితే సంపద ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఎప్పుడైతే ఆదాయం పెరిగిద్దో సంపద ఆటోమేటిక్గా పెరిగిద్ది కదా. సో అవన్నీ కూడా చేయాలని చెప్పేసి అగ్రికల్చర్లో చాలా స్కోప్ ఉంది పెంచడానికి. సో ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఈ పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్స్ని ఏదైతే అగ్రికల్చరు, అలైడ్ అగ్రికల్చర్, సర్వీస్ సెక్టర్స్, వీళ్ళందరూ కూడా, తర్వాత ఇండస్ట్రీస్, వీళ్ళందరూ కూడా ఎక్కువ దృష్టి పెట్టి మరి ఏదైతే స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలని చేరుకునే దిశలో భాగంగా ఈ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు అందరికీ సూచనలు చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదండి, టార్గెట్స్ ఏం పెంచలేదు, చెప్పలేదు, చేయాలని చెప్పేసి మాత్రం చెప్పడం జరిగింది. ఏదండి, 7 నుంచి 15% చేస్తే డబల్, కానీ మన ఆదాయం 3-4 రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రపోర్షనల్ కాకుండా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం దాన్ని జేజీబీని పెంచాలని చెప్పేసి ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఏదండి, దావోస్ పర్యటన విజయవంతం కావాలని మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆకాంక్షించి వారికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఆశీస్సులు కాదు. ఏదండి, అంటే డీవియేషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఇంకా అదే రెగ్యులైజ్ చేస్తలా. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాటిని ఏమో రెగ్యులైజ్ చేయకుండా వాటిని హోల్డ్లో పెట్టారు. సో ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్కి మమ్మల్ని అందరినీ కూడా ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్ని, అంటే అందరూ ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్సే కాబట్టి వారి వారి జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో, ప్రజాప్రతినిధులు అందరితో చర్చించి
వారి అభిప్రాయాన్ని కూడా గ్రౌండ్ రియాలిటీని కూడా తీసుకోమని చెప్పేసి చెప్పచ్చు. అంటే మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. ఎందుకని ఏం జరిగింది వాళ్ళకంటే పని కేటాయించడం. జాబ్ చాట్ ఇవ్వటమే కాకుండా వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇస్తాం. అవన్నీ కూడా ఇప్పుడు ఈ రేషనలైజేషన్లో అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ డిపార్ట్మెంట్లు ఏ వర్కులు చేయాలి వాళ్ళందరూ కూడా జాబ్ చార్ట్స్ ఇవ్వటం, ఆ జాబ్ చార్ట్స్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం అవన్నీ కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Get your personal loan today through BSK Associates. Thank you.